నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో కథలు. కథా శీర్షిక ముసుగు మనిషి. రచన ఇసుకుపల్లి లక్ష్మీ నరసింహశాస్త్రి గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, లలితాదేవి గర్భవతి అయిందనే మాట ఆ నోటా పాకి చివరికి ఆమె భర్త దాకా కూడా వెళ్ళింది. ఆమె భర్త నిరంజనరావు ముఖం ముకులిత కుసుమం అయ్యింది. అయితే మరుక్షణంలోనే కిలకిలా నవ్వగల నేర్పు కూడా ఆయనలో ఉంది. అంత నిబ్బరం ఉంది కాబట్టే తన 50వ ఏట 35 ఏళ్ల లలితాదేవిని పెళ్లి చేసుకోగలిగాడు. ఆయన పెద్ద ఆస్తిపరుడు, కానీ సామాన్యంగా జీవించటం అలవాటు చేసుకున్నాడు. 10 మందిలో తిరిగి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని ఎన్నడూ తాపత్రయపడలేదు. నిజానికి అందరికీ ఎడంగా ఉండాలని, ఒంటరిగానే జీవితం గడపాలని ఆయన ఉద్దేశం. అందుకనే బస్తీకి దూరంగా చుట్టుపక్కల ఏ బాదరాబందీ లేని ప్రదేశంలో ఒక చిన్న మేడ కట్టుకుని ఉంటున్నాడు. అప్పటికి ఆ ప్రదేశానికి ఏ ప్రాముఖ్యమూ రాలేదు. ఇంకా ఊరు తయారు కాలేదు కూడా. పట్టుమని 10 ఇళ్ళు కూడా లేవు. ఆ చోటులో ఇళ్లకు శంకుస్థాపన జరిగే ముందు ఆ నేలను ఎకరాల్లో కొలిచేవారు. వరినాటి ధాన్యం రాసులు రాసులుగా ఇళ్లకు తీసుకువెళుతూ ఉండేవాళ్ళు. కొన్నాళ్లకు అదే నేలను మీటర్లలో కొలిచారు. అప్పుడు 10 మంది పంచుకున్న భూమికి తర్వాత 100 మంది యజమానులయ్యారు. అందులో నిరంజనరావు ఒకడు. నిశ్శబ్దంగా ప్రశాంత వాతావరణంలో హాయిగా కాలం వెళ్లబుచ్చొచ్చని ఇక్కడికి వచ్చేశాడు. చుట్టూ పొలాలు, మధ్య మధ్య పెంకుటిల్లు, వాటిల్లో ఒకే ఒక మేడ. నిరంజనరావు చాలా సంతృప్తి పడ్డాడు. కానీ ఆయన మనసులో బాధ అప్పుడప్పుడు కలుక్కుమంటూ ఉంటుంది. భార్య పోయిందనే వ్యధ కాదు, అది ఉండనే ఉంది. దాన్ని ఎవ్వరూ తీసేయలేరు. ఆయనే నిబ్బరంగా గతాన్ని మర్చిపోతూ మనసును మరల్చుకుంటూ ఉంటాడు. కానీ సంతానం లేదనే ఆందోళన ఆయన మనసును గజిబిజి చేస్తూ ఉంటుంది. తీవ్రంగా ఆరాటపడతాడు, ఆవేదన పడతాడు. కానీ తనకు తానుగా ఆంక్ష వేసుకున్నాడు. రెండో పెళ్లి చేసుకోకూడదని. దానికి కేవలం తన భార్య మీద ఆయనకున్న అవాజ్యమైన ప్రేమే కారణం. తాను రెండో పెళ్లి చేసుకుంటే స్వర్గంలో ఉన్న భార్యకు మనశ్శాంతి ఉండదేమోనని భయపడుతూ ఉంటాడు. ఆయన బాగు కోరి సలహాలిచ్చే స్నేహితులు, హీతులు చాలామంది ఉన్నారు. ఇంత ఆస్తికి వారసులు లేకపోవటమేమిటని, సంతానం లేకపోతే పున్నామ నరకం అనుభవించవలసి వస్తుందని, 50 ఏళ్ళు పెద్ద వయసు కాదని, తగిన యువతి దొరకటం కష్టం కాదని అనేక రకాలుగా అభిప్రాయాలు వెళ్లబుచ్చి ఆయన ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ల దాటికి తట్టుకోలేక వాళ్ళందర్నీ తప్పించుకుని ఎడంగా ఎంతో దూరంగా మేడలో ఉంటున్నాడు. మనిషి అయితే కళ్లకు కనిపించటం లేదు, కానీ వాళ్ళు చెప్పిన మాటలు ప్రతి నిత్యము ఆయన చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. గట్టిగా 2 చేతులతోనూ చెవులు మూసుకున్న ఆ ధ్వని గింగురుమంటూనే ఉంది. కొన్నాళ్లు మానసికంగా క్షోభపడ్డా తర్వాత నిదానంగా తాపీగా ఆలోచించుకోవటం మొదలుపెట్టాడు. వాళ్ళు అన్న ముక్కల్లో సత్యం ఏదో ఉన్నట్టు ఆయన మనస్సుకు స్ఫురించింది. సత్యం ఏమిటో నిజానికి ఆయనకు తెలియకపోవచ్చు. ఆయన విశ్వాసానికి అనుగుణంగా కొన్ని మాటలు ఆయన మనసును పట్టేసినాయి. దాంతోనే ఒక నిశ్చయానికి వచ్చేశాడు. మళ్ళీ పెళ్లి చేసుకోదలుచుకున్నాడు. పున్నామ నరకంలోంచి తప్పించుకోవటానికి మానవ ప్రయత్నం చేయాలనుకున్నాడు. అందువల్లనే లలితాదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె మొహంలో గాంభీర్యం, ఆరిందాతనం, హుందాతనం ఆయన్ను బాగా ఆకర్షించినాయి. ఆమె తన ఆకాంక్షకు ప్రత్యక్ష స్వరూపమని తన్మయం పొందాడు. పెళ్లి చేసుకున్న కొత్త రోజుల్లో తన పిరికితనం మొదటి భార్య రూపంలో కలలో కనిపించి బెదిరిస్తూ ఉండేది. ఆయన విలవిలలాడిపోయేవాడు. తాను ఏదో తప్పు చేసినట్టు, ఆమెకు క్షమాపణ చెప్పుకోవాలన్నట్టు భయపడుతూ ఉండేవాడు. వంశం నిలబెట్టడానికి, ఇంత ఆస్తికి వారసుడొకడు కావాలని ఈ రెండో పెళ్లి తప్పనిసరిగా చేసుకోవాల్సి వచ్చిందని ప్రాధేయపడేవాడు. రెండో పెళ్లి చేసుకునే ముందు తాను రాబోయే భార్య పట్ల ఏ విధంగా ప్రవర్తించాల్సింది నిర్ణయించుకున్నాడు. ఆమె కేవలం సహచారిణి. ఆమె స్వేచ్ఛకు ఏ విధంగానూ అడ్డు రాకూడదు. ఆమె చెప్పినట్లు తాను నడుచుకోవటంలో తప్పేమీ ఉండదు. సంతానం కోసం చేసుకున్న వివాహంలో తన వయసుకు పడ్డ భర్త బాధ్యత, విధి ఏమిటి అని తనలో తాను గంటల తరబడి ఆలోచించుకుంటూ విరుద్ధంగా వచ్చిన ఆలోచనలకు తనకు తానుగా సమాధాన పడుతూ ఉండేవాడు. లలితాదేవి గడపలో కాలు పెట్టింది. నిరంజనరావు గుండె గుబెలుమన్నట్లయింది. దడ, ఆయాసం ఎక్కువైంది. కారణం ఏమిటో అర్థం కాలేదు. ఆయనకే ఆశ్చర్యం వేసింది. ఇదంతా తన ఊహే కాని నిజం కాదని సమాధానపడ్డాడు. కానీ ఆయన ప్రశాంతతకు పూర్తి భగ్నం కలిగిందనుకున్నాడు. ఆయన భవనం చుట్టూ అనేక మంది ఇళ్లు కట్టుకున్నారు. ఊరికి తూర్పుగా పెద్ద ఫ్యాక్టరీ నిర్మాణం అయిపోయింది. అనేక మంది కార్మికులకు ఆసరా అయిపోయింది.
బస్తీని కలుపుతూ సూటిగా రోడ్డు కూడా వేశారు. రోజుకు 2 సార్లు బస్సులు వస్తూ ఉంటాయి. మట్టి రోడ్డు అవటం వలన బస్సు వచ్చినప్పుడల్లా ఇంతెత్తు దుమ్ము లేచి గాలితో పాటు తన మేడ 2వ అంతస్తులో ఉన్న గదిలోకి వస్తూ ఉంటుంది. ఆ కాసేపు ఆయనకు ఉక్కిరిబిక్కిరైనట్లుంటుంది. ప్రభుత్వం వారు ఆ ఊరికి అనేక సదుపాయాలు కలిగించాలనే ఆదుర్దాలో గోతులు తవ్వి ఉంచారు. ఎలక్ట్రిక్ స్తంభాలు, టెలిఫోన్ స్తంభాలు పాతటానికి ముందు చేసిన ఏర్పాట్లు, మట్టి రోడ్డును కంకరతో కప్పేయాలని రోడ్డుకు 2 వైపులా కంకరరాళ్లు పోసి ఉంచారు. జనాభా ఎక్కువైపోయింది. చిన్న చిన్న హోటళ్ళు, ఆస్పత్రులు, సమితి స్కూళ్ళు అన్నీ ఒక్కొక్కటే ఏర్పడ్డాయి. నిరంజన్ రావు తాపీగా తన గదిలో కూర్చుని తన కళ్ళు ముందు జరగబోతున్న మార్పులను గురించి చిత్రంగా ఆలోచించుకుంటూ ఉంటాడు. బస్తీ కళలన్నీ ఆ ఊరికి మెల్లిమెల్లిగా వస్తున్నాయి. అట్టే పరికిస్తూ ప్రశాంత వాతావరణమంతా చెడిపోయిందే అని బాధపడుతూ ఉంటాడు. లలితాదేవిని చేపట్టి 4 ఏళ్లయ్యేటప్పటికీ ఇంట్లోనూ, ఒంట్లోనూ, ఊళ్ళోనూ పూర్తి మార్పులు వచ్చేసినాయి. రెండో పెళ్లి చేసుకోబోయే ముందు తనకున్న భావాలకు, లలితాదేవి కాపురానికి వచ్చిన తర్వాత కలిగిన అభిప్రాయాలకు ఎక్కడా పొత్తు కుదరటం లేదు. తనకు తన భార్యకు మధ్య ఉన్న దూరాన్ని పూర్తిగా తెలుసుకోగలిగాడు. తాను రెండో పెళ్లి చేసుకోవటం పెద్ద పొరపాటేమోనని పశ్చాత్తాపడుతున్నాడు. అయితే పరిస్థితులను పూర్తిగా అవగాహన చేసుకుని ఉన్నవి ఉన్నట్టుగా ఆలోచించే సహనశక్తి కూడా ఆయనకు ఉంది. అందువలనే తల్లి కాబోతున్న లలితాదేవిని అభినందించటానికి నిరంజన్ రావు పూర్తిగా సిద్ధపడ్డాడు. ఇదే లలితాదేవి అదృష్టం. నిజానికి లలితాదేవి మనసు నిర్మలమైనది. శారీరక దౌర్బల్యాలకు దాసురాలు కాకుండా నిగ్రహశక్తి అలవర్చుకుంది. తన అందాన్ని ఇతరుల ఆనందానికి బలి చేయటానికి ఎన్నడూ సిద్ధపడలేదు. ఎన్ని అవకాశాలు, ఆకర్షణలు వచ్చినా తోసిపుచ్చింది. తన భర్త పట్ల తనకున్న గౌరవాన్ని, అభిమానాన్ని నలుగురు పొగడేటట్లుగానే వ్యక్తపరుస్తూ వచ్చింది. ఈ అన్యోన్య దాంపత్యం పట్ల వెలుబుచ్చుతున్న పొగడ్తలకు నిరంజన్ రావు మౌనంగా తన కృతజ్ఞతను తెలియచేశాడు. వ్యక్తత వచ్చిన వ్యక్తుల మాదిరిగానే భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అభిమానిస్తూ, గౌరవిస్తూ సంసారం సాగించాలని ఆయన కూడా అంటూ ఉంటాడు. భార్యకి ఇచ్చిన ఈ గౌరవాన్ని కొంతమంది అపార్థం చేసుకుని ఆడదానికి ఇంత విచ్చలవిడి పనికిరాదని వ్యాఖ్యానించారు. ఈ విషయం లలితాదేవికి తెలుసు. కానీ ఆమె బాధపడలేదు. ఆమెకు తన హద్దులేమిటో తెలుసు. ఆమె ఔదార్యం వలన ఇతరుల ఆప్యాయతను, అభిమానాన్ని పొందగలిగింది. ఆమె వ్యక్తిత్వం ఎన్నో ఇంతలు పెరిగిపోయింది. ఆమె చదువుకున్న వనిత, సంస్కారం గల యువతి. ఆమె భర్తగా నిరంజన్ రావుకు కూడా ఎంతో గౌరవం లభించింది. భర్త మనసు ఆమెకు పూర్తిగా తెలుసు. భర్త కోరికలను తాను ఈ జన్మలో నెరవేర్చగలనా అని ఆరాటపడుతూ ఉండేది. భార్యాభర్తలిద్దరూ ఆ ఊరి ప్రజలకే కాక చుట్టుపక్కల గ్రామాల్లోనూ జనానికి కూడా శాయశక్తులా సహాయం చేస్తూనే ఉంటారు. వారికి సంతానం కలగలేదని భగవంతుడు చిన్నచూపు చూశాడని అంటూ ఉంటారు కొంతమంది. ఆమెతో కూడా ఈ ముక్కే అన్నారు. ఆమె కూడా నొచ్చుకునేది. దైవకృప ఎన్నడూ కలుగుతుందో అని వైరాగ్యంగా అంటూ ఉండేది. తనకు పిల్లలు కలగలేదనే బాధ ఆమెను నిత్యము వేధిస్తూ ఉండేది. ఈ వేదనే ఆమెకు భక్తిభావాన్ని ప్రబోధించింది. అన్నిటికీ దేవుడే బాధ్యుడు అనే విశ్వాసానికి వచ్చేసింది. ఆమె భక్తి శ్రద్ధలకు దేవుడు కరుణించాడని ఆమె ఆచంచల విశ్వాసం. ప్రజల నమ్మకం కూడా అదే. అందుకనే లలితాదేవి గర్భవతి అయిందనే మాట విని చాలామంది గ్రామ ప్రజలు దేవుడికి చేసిన మొక్కులు చెల్లించుకున్నారు. కానీ నిరంజన్ రావు ఆ మాట విన్నప్పుడు గతుక్కుమన్నాడు. ఒళ్ళు చెల్లుమంది. పరిస్థితిని గమనించాడు. వాతావరణాన్ని చూశాడు. ప్రజల విశ్వాసానికి ఎదురు చెప్పలేనని గ్రహించుకున్నాడు. తనకున్న వ్యక్తిగత అభిప్రాయాలకు స్వస్తి చెప్పాడు. మనోవేదనను, ఆరాటాన్ని తగ్గించుకోవటానికి తీవ్ర ప్రయత్నం చేశాడు. గురుస్వాముల వారిని పూజించటానికి అనేక మంది వెళుతుంటే ఎంతో దూరంగా నిలబడి నిరంజన్ రావు తన నిరసనను, అసంతృప్తిని మౌనంగా వెల్లడించుకున్నాడు. లలితాదేవిలో కలిగిన దైవభక్తి ప్రేరణను గురుస్వామి పూర్తిగా అర్థం చేసుకుని ఆమెకు సంపూర్ణ విశ్వాసాన్ని కలుగచేశాడు. ఆమె గురుస్వామిని ప్రత్యక్ష దైవంగా స్వీకరించగలిగింది. మానవ మాతృనిలో అంత గుడ్డి నమ్మకం ఉంచకూడదని నిరంజన్ రావు వాదం. కానీ ఆయన వాదం వీగిపోయింది. ఒక్క లలితాదేవి పట్టుదల వలనే కాదు, అందరి అభిమానం ఆ గురుస్వామి మీద కేంద్రీకరింపబడి ఉంది. దాన్ని కదిలించటానికి ఎవరి తరమూ కాదు. ప్రజాభిప్రాయం అంత తీవ్రంగానూ మనసారా ఆహ్వానించారు. ఐహిక సుఖాల మీద నుంచి మనస్సును మరల్చుకోవటం అలవాటు చేసుకోమని శిష్యునికి ఎంత బోధించినా ప్రయోజనం కనిపించటం లేదు. బ్రహ్మానికి నూరిపోసిన వేదాంతం అంతా వృధా అయిపోయింది.
అతనికి ఎక్కువ ఆకలింపు లేదు, అరుగుదల అంతకంటే తక్కువ. జిహ్వ ఇంకా రుచులు కనిపెడుతుంది. మనము కష్టాలను ఓర్చుకోవటం నేర్చుకున్నామంటే ముందు ముందు ఎన్నైనా సాధించగలుగుతాము అని గురుస్వామి చెప్పిన సూక్తిని బ్రహ్మం పాటించలేకపోతున్నాడు. ఇద్దరికీ ఘర్షణ బాగా పెరిగిపోతుంది. ప్రజల్లో విశ్వాసం కలిగించేటంత వరకు మనం ఎంతో నిబ్బరంగానూ గంభీరంగానూ ప్రవర్తించాలని ఎన్నిసార్లు చెప్పినా బ్రహ్మానికి అర్థం కావటం లేదు. కాలం ఒరబడికి గురుస్వామికి కూడా అలసిపోతున్నాడు. చాలామంది ప్రజలు వీరిద్దరిని చూసి భక్తితో నమస్కారం చేయటం దాకా వచ్చింది. కానీ దానివలన ప్రయోజనం ఏమీ కనిపించటం లేదు. సంసారంలో కంటే ఇక్కడే ఇబ్బందులు ఎక్కువైనాయే అనే భావన ఇద్దరికీ కలిగేదాకా సహనం వహించారు. ఇంకా కొద్ది రోజులు అదే రీతిగా బ్రతుకులు నడవాలంటే కష్టంగానే ఉన్నది. హఠాత్తుగా వాళ్ళ జీవితాల్లో తొలిమలుపు ప్రవేశించింది. ఆనాడు కూలీలు హోరాహోరీగా భూమాతతో పోట్లాడుతున్నారు. పలుగులతో పొడుస్తున్నారు, పారలతో చెక్కుతున్నారు, మందుగుండు సామానుతో పేలుస్తున్నారు. కానీ భూమాత చెలించలేదు. మీరింత హింస పెడుతున్నారు కాబట్టి ఒక్క నీటి బిందువు కూడా మీకివ్వను అన్నట్టు ముభావంగా ఉండిపోయింది. అంతా నిరుత్సాహపడిపోయారు. అప్పుడే గురుస్వామి కమండలం తీసుకుని బయలుదేరి వస్తున్నాడు. వెనకాలే బ్రహ్మం భక్తి శ్రద్ధలతో ఒదిగి ఒదిగి నడుస్తున్నాడు. వారిద్దరి కళ్ళు ఇటువైపే మళ్ళినాయి. గురుస్వామి చప్పున ఆగాడు. అక్కడ ఏమిటని ప్రశ్నించినట్లు వాళ్ళ మొహాల్లోకి చూశాడు. వాళ్ళు విషయం చెప్పారు. గురుస్వామి అందరికీ అభయమిచ్చాడు. బ్రహ్మం సంతోషంతో తెల్లముఖం వేశాడు. ఆయన మెల్లిగా ఒక గోతిలోకి దిగి భూసార పరిశోధనలో తాను నేర్చుకున్న మొదటి పాఠాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. జల ఎక్కడుంటుందో గురికి బెత్తెడు ఎడంలో కనిపెట్టాడు. తనంతట తానుగా ప్రయత్నం చేసి ఒక్కసారిగా నీటిని విరజిమ్మేశాడు. అందరూ చప్పట్లు కొట్టారు, చేతులు జోడించారు. ఆయన మహిమ వలనే నీరు పండిందని ఏకగ్రీవంగా అక్కడ చేరిన కొద్దిమంది వయోజనులు ఒప్పుకున్నారు. అప్పట్నుంచే గురుస్వామి మీద గురి కుదిరింది. బ్రహ్మం కూడా తబ్బిబ్బైపోయాడు. ఇక పర్వాలేదనుకున్నారు ఇద్దరూనూ. ప్రజలు తండోపతండాలుగా వచ్చి గురు శిష్యులిద్దరినీ దర్శించిపోతున్నారు. ఇద్దరూ కూడా నిబ్బరంగా వచ్చిన భక్తులను ఆశీర్వదించి ఫలాపేక్ష లేకుండా కొన్నాళ్లు గడిపారు. అప్పటికప్పుడే కొత్త ఇళ్ళు వెలిసినాయి. కొత్త మనుషులు వచ్చారు. భక్తిభావం లేనివాళ్లు కూడా స్వాముల వారి మహిమేమిటో చూద్దామని ఈయన బసకు వచ్చి తొంగి చూసిపోతున్నారు. రద్దీ ఎక్కువయ్యేటప్పటికీ గురుస్వామి బాధ్యత పెరిగిపోతుంది. బ్రహ్మం ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు. ప్రజల్లో రకరకాల ప్రవృత్తుల వారు ఉంటారు. అందరికీ ఒకే విశ్వాసం ఉండదు. ఎవరికి తగినట్టు వారికి నచ్చచెప్పి పంపాలి అని శిష్యునికి బోధ చేస్తూ ఉంటాడు. బ్రహ్మం అన్నీ విని ఊరుకుంటాడు, కానీ తనకు తానుగా ఏమీ చేయలేకపోతున్నాడు. గురుస్వామి మాటలను తప్పకుండా పాటించగల ధైర్యమూ లేదు. ఈ మధ్యలో నలిబిలైపోతున్నాడు. ఇద్దరూ రాత్రిళ్ళు అందరూ నిద్రపోయే వేళ ఇంట్లో కూర్చుని తీవ్రంగా ఘర్షణ పడటం, ఒకరినొకరు నిందించుకోవటం పరిపాటైపోయింది. తెలతెలవారుతూ ఉండగా ఊరికి ఉత్తరంగా ఉన్న చెరువుకు వెళ్ళి బిందెతో నీళ్లు తీసుకురావటం, గురుస్వామి పాదపూజ చేయటం, అన్నం వండటం తప్పనిసరిగా బ్రహ్మం చేస్తూనే ఉన్నాడు. కానీ అతనికి సంతృప్తి లేకుండా ఉంది. చాకిరి ఎక్కువైంది. గౌరవ మర్యాదలేమో గురుస్వామికి లభిస్తున్నాయి, కానీ చేసేదేమీ కనిపించటం లేదు. ఆ ఊరి ప్రజలకే కాక అక్కడికి వచ్చే భక్తులకు బ్రహ్మం గురుస్వామి శిష్యుడిగా పరిచయమైపోయాడు. ఇంకా ఆ ముద్ర చెరిగిపోయే ఆస్కారం లేదు. అంతకంటే ప్రతిష్ట వచ్చేటట్టు లేదు. డబ్బు కూడా అంతంత మాత్రంగానే వస్తుంది. గురుస్వామికి కూడా అసంతృప్తిగానే ఉంది. ఇంకా ప్రజలను ఆకర్షించాలని, దానికోసం కొన్ని మహిమలు చేయాల్సి వస్తుందని బ్రహ్మానికి నచ్చచెప్పాడు. వేరే గత్యంతరం లేక సరే అన్నాడు. వారానికి ఒకరోజు పొరుగురు వెళ్ళి స్వాముల వారి మహత్తు అక్కడ ప్రచారం చేసి వస్తూ ఉంటాడు. దారిలో చేయరాని పనులు అనేకం చేస్తూ డబ్బు సంపాదించటం, ఇతరుల డబ్బును ఏదో మిషపెట్టి సునాయాసంగా కైంకర్యం చేయటం, ఆశలు చూపెట్టి మనుషుల విశ్వాసాన్ని బలపరచడం లాంటివి ఎన్నో చేస్తున్నాడు. ఆశలు తీరిన వారికి గురుస్వామి మీద భక్తి కుదిరింది. ఆశలు తీరని వారు తమ దురదృష్టమని సమాధాన పడుతున్నారు. వాళ్ళ బస ఒక చిన్న పెంకుటిల్లుగా మారింది. దొడ్డివైపు గదిలో గురుస్వామి నిష్టగా కూర్చుని ధ్యానంలో ఉంటాడు. బ్రహ్మం వాకిటి గదిలో కాపలాగా కూర్చుని వచ్చేపోయే వాళ్లను ఓ కంటితో కనిపెడుతూ ఉంటాడు. బ్రహ్మం అప్పుడప్పుడు అర్ధరాత్రి హఠాత్తుగా లేచి పెద్ద పెద్ద కేకలు పెడుతూ ఉంటాడు. నేను చెయ్యలేదు అంటూ. మొదట్లో గురుస్వామికి అర్థం కాలేదు ఈ కేకల ఆంతర్యం ఏమిటో. తర్వాత ఆయనకు తెలిసింది. పగలు చేసిన అత్యాచారాలను రాత్రి కలలో చెయ్యలేదు అనడం పరిపాటైపోయింది. బ్రహ్మం మనసు కలవరపడుతుంది.
అసలు దేశం మీదకి బయలుదేరింది ఇంట్లో బాధలు పడలేక, అవకాశం వస్తే డబ్బు కూడగట్టుకుపోదామని. కానీ జరుగుతున్నది ఇంకో తీరు. ఈ బాధలు చూస్తుంటే ఇల్లే నయమనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కప్పుడు. అయితే క్రమక్రమంగా ఈ జీవితం మీద ఆకర్షణ ఎక్కువయ్యేటప్పటికీ ఇంటి మాట మర్చిపోవటం జరుగుతుంది. అప్పటికప్పుడే గురుస్వామి ప్రభావం ఊరూరా పాకిపోయింది. దానికి కారణం బాధ్యత పూర్తిగా బ్రహ్మందే. పిల్లలు లేని వాళ్లకు పిల్లలు కలగటం, ముందు జరగబోయే విషయాలు పొల్లు లేకుండా చెప్పటం, ఈ రెంటిలోనూ చాలామందికి బాగా గురి కుదిరింది. ఈ ఆకర్షణే లలితాదేవిని ఆకట్టేసింది. తర్కానికి అందనిది ఏదో ఉంటుందని, ఆ శక్తిని మనం శంకించరాదని భర్తతో అంటే నిరంజన్ రావు ఏమీ మాట్లాడలేదు. ఆయనకు మానవాతీతమైన శక్తి ఒకటుందని నమ్మకం ఉన్నప్పటికీ ఈ గురుస్వామి లాంటి వారి మీద మాత్రం విశ్వాసం ఏమాత్రం లేదు. పైగా అపనమ్మకం కూడా ఉంది. అలాంటి వాళ్ళు చాలా ప్రమాదకరమని కూడా ఆయన విశ్వాసం. కానీ భర్త నమ్మకానికి కట్టుబడి ఉండేది కాదు లలితాదేవి. ఆ విషయం కూడా ఆయనకు తెలుసు. తాను మాతృమూర్తి కావాలనే ఆవేదనలో ఇంకో విషయం ఆలోచించాలని ఆమెకు తోచలేదు. అంతకంటే భగవంతుని మీద ఆమెకున్న అచంచల విశ్వాసమే గురుస్వామి దగ్గరకు తీసుకువెళ్ళింది. కానీ మొదట్లో బ్రహ్మం అడ్డగించాడు. తను గురువుగారిని చూడటానికి ఆడవాళ్లు రాకూడదని వారించాడు. కానీ లలితాదేవి వంటి స్త్రీ అక్కడికి రావటమే మహాభాగ్యమని అక్కడి వాళ్ళంతా బ్రహ్మానికి నచ్చచెప్పారు. ఆయన లోపలికి వెళ్ళి గురువుగారి అనుమతి తీసుకుని మరీ లలితాదేవికి అనుమతి ఇచ్చారు. లలితాదేవి ఎంత గొప్ప వ్యక్తి అయినా అక్కడికి వెళ్ళేటప్పటికీ తన హద్దులేమిటో తెలుసుకుంది. అందరి మాదిరిగానే ఆమె కూడా గురుస్వామి దర్శనం కోసం వేచి ఉండాల్సి వచ్చింది. కానీ చూసేవాళ్లకు మాత్రం ఎబ్బెట్టుగా ఉంది ఇది. ఆయన ముందు అందరూ సమానమే అనే సత్యాన్ని చాటటానికి చేసిన తతంగమని బ్రహ్మానికి మాత్రం తెలుసు. మొట్టమొదటి రోజునే ఆమె గురుస్వామిని ఆకర్షించగలిగింది. తనకు విశ్వాసం కలిగింది. ఆయనను సేవిస్తే తన కోరిక తీరగలదని గాఢంగా నమ్మింది. లలితాదేవి మేడకు ఈయనగారి బస సరిగ్గా 1/2 కిలోమీటర్ దూరంగా ఉంటుంది. ఆమె నిత్యము ఉదయం ఏడవుతూ ఉండగా కాలినడకన గురుస్వామి ఇంటికి వెళ్ళి ఆయన ఆశీర్వాదం పొంది వస్తూ ఉంటుంది. ఆమె టీవీగా వెళుతూ ఉంటే ఆ సమయానికి అనేక మంది బారులు తీర్చి నిలబడి అదే పనిగా చూస్తూ ఉంటారు. ఆమె భక్తి విశ్వాసాలకు చాలామంది ఆశ్చర్యపడిపోయారు. అంతటి వ్యక్తి ఆకర్షింపబడితే నిజంగా గురుస్వామిలో ఏదో మహత్తు ఉన్న మాట వాస్తవమే అని నలుగురు ఒప్పుకుంటున్నారు. ఆయన ప్రభ ఇంకా ప్రజ్వలంగా ఉంది. కానీ ఆమె సంతానం కావాలని కోరి వచ్చింది. గురుస్వామి ఆశీర్వాద బలం అయితే బాగానే ఉంది. కానీ బ్రహ్మానికే నమ్మకం కుదరటం లేదు. హడలిపోతున్నాడు. తాను ఇంకా ఏ రకమైన పాపాన్ని చేయాల్సి వస్తుందో అని భయపడుతున్నాడు. లలితాదేవి కొంచెం దూరంలో ఉండగానే బ్రహ్మం మోగవాడైపోతాడు. బిత్తరపోయి చూస్తూ నిలబడి ఉంటాడు. ఆమె ఇక్కడికి వస్తున్నప్పటి నుంచి ఎన్నో సదుపాయాలు కలుగుతున్నాయి. ప్రతినిత్యము ఏదో మార్పు జరుగుతూనే ఉంది. గురుస్వామి పూజ కోసం ప్రత్యేకంగా ఒక గది కట్టించింది. విశాలమైన 2 హాలులు ఏర్పడినాయి. ఒక్కసారిగా 10 మంది కూర్చుని గోష్ఠి జరపటానికి అనువైన ఏర్పాట్లన్నీ చేసింది. లలితాదేవి గారు తలుచుకుంటే ఇది కూడా ఒక పెద్ద భవనంగా మార్చేయలేకపోయేవారా అని అందరూ అనుకున్నారు. క్రమక్రమంగా లలితాదేవి ఉదయమే కాకుండా సాయంత్రం పూట కూడా గురుస్వామి దర్శనానికి వెళ్లటం అలవాటు చేసుకుంది. నిరంజన్ రావుకైతే తన భార్య ఆ విధంగా పగలు రాత్రి అక్కడికి వెళ్లటం ఇష్టం ఉండేది కాదు. తన అయిష్టతను ఆమెకు చెప్పటం వరకే తన బాధ్యత. తర్వాత ఆమె ఇష్టం. ఆనాడు చీకటి దట్టంగా అలుముకుని ఉంది. ఊరంతా దీపాలు మిణుకుమిణుకుమంటున్నాయి. కీచురాల ధ్వని తీవ్రంగా ఉంది. నిరంజన్ రావు తన మేడగదిలో కూర్చుని గురుస్వామి ఆశ్రమాన్ని కళ్ళు విప్పి మరీ చూస్తున్నాడు. అక్కడ దీపాలు బాగానే వెలుగుతున్నాయి. వచ్చే జనం పోయే జనం కిటకిటలాడుతూ ఉంది. అస్పష్టంగా మనుషులు కనబడుతున్నారు. అందులో ఆయన భార్య లలితాదేవి కూడా ఉండి ఉంటుందని ఆయనకు తెలుసు. రోజు ఆ సమయానికి ఇంటికి వచ్చే లలితాదేవి ఆనాడు రాలేదు. ఇంతసేపయిందేమా అని ఆరాటపడుతున్నాడు. చప్పున గదిలోంచి బయటికి వచ్చి చూస్తున్నాడు. మళ్ళీ లోపలికి వెళ్ళి కిటికీలోంచి ఆ గురుస్వామి ఆశ్రమం వైపు చూస్తున్నాడు. మనసులో ఆవేదనగా ఉంది. పైకి విప్పి చెప్పలేని మానసిక క్షోభ పడుతున్నాడు. ఇంతలోకి అయ్యగారు అని వణుక్కుంటూ ఒక లాంతరు పట్టుకుని నౌకరు వచ్చి నిలబడ్డాడు. అమ్మగారు ఈ రేత్రికి అక్కడే ఉంటారట, మీతో చెప్పమన్నారు అని కబురు తెచ్చాడు. నిరంజన్ రావుకు బగ్గున మండింది. హద్దు లేకుండా పోయింది. ఆడింది ఆట, పాడింది పాటగా ఉంది. ఇక్కడ తాను ఉన్నానని కూడా లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంది అనుకుంటూ మనసులోనే ఏవో సణుక్కుంటున్నాడు. గబగబా కిందికి దిగి వచ్చి అటువైపే వెళుతున్నట్లుగా ఆదుర్దా కనబరిచాడు.
మళ్ళీ మరుక్షణంలోనే తమాయించుకుని తన కోపాన్నంతా చల్లార్చుకున్నాడు. బరువుగా చేతికర్రను నేలమీద కొడుతూ మళ్ళీ మెట్లెక్కి గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. ఎంతసేపటికి నిద్ర పట్టడం లేదు. మాటిమాటికి లేచి కిటికీలోంచి చూస్తున్నాడు. అక్కసుపడుతున్నాడు. మనశ్శాంతి లేకుండా పోయింది. మర్నాడు ఉదయమే లలితాదేవి లేచి చక్కా వచ్చింది. ఆమె మొహాన్ని చూడగానే నిరంజనరావు నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. నోటమాట రాలేదు. ఆమె సిగ్గుతో బిడియపడుతూ ఉన్నట్లు గబగబా లోపలికి వెళ్ళిపోయింది. ఆమె వాలకాన్ని చూస్తుంటే నిరంజనరావుకు భయం వేసింది. ఆమె మొహంలో గాంభీర్యం, తీక్షణత ఆయన్ను వెక్కిరిస్తున్నట్లున్నాయి. ఆత్మాభిమానం బాగా దెబ్బతిన్నది. తనకేదో తలవంపులైనట్లు తీవ్రంగా బాధపడుతున్నాడు. ఇంక నలుగురిలోనూ తలెత్తుకుని తిరిగే యోగ్యత లేదని ఆరాటపడుతున్నాడు. ఆయనలో తీవ్రమైన మార్పు వచ్చింది. కానీ లలితాదేవి మాత్రం మానసికంగా ఎలాంటి మార్పు వచ్చినట్లు ప్రవర్తించనే లేదు. మామూలుగానే ఉంటుంది. ఉదయం సాయంత్రం పూట గురుస్వామి ఆశ్రమానికి వెళ్ళటం, పూజలు చేయటం కూడా అది వరకు మాదిరిగానే జరిగిపోతుంది. ఆమె గుండె నిబ్బరానికి, ధైర్యానికి నిరంజనరావు విలవిల్లాడిపోతున్నాడు. మొదటి రోజు కాబట్టి నిరంజనరావుకు అంతా కొత్తగానూ బాధగానూ ఉంది. తర్వాత లలితాదేవి గురుస్వామి దగ్గరే అనేకసార్లు ఉండిపోయింది. అది అలవాటు కిందకు వచ్చేసింది. పరిస్థితులను ఆకలింపు చేసుకుని హుందాగా ప్రవర్తించగల నేర్పు ఆయనలో మొదటినుంచి ఉంది. అదే ఆయనకు రక్ష. బ్రహ్మం, నేను చేసిన పాపాలకు నిష్కృతి లేదు. ఇంతమంది మాయకపు ప్రజలను మోసం చేసిన తర్వాత నాకు ఎంత కీర్తి వచ్చినా, ఎంత డబ్బు వచ్చినా నిష్ప్రయోజనమే. తీవ్రంగా ఆయాసపడుతున్నాడు గురుస్వామి. నువ్వు ఈ మధ్య చాలా ఆందోళన పడుతున్నట్టు కనిపిస్తుంది. నీలో మార్పు ప్రజలకు కూడా తెలిసిపోతుంది. ఇది చాలా ప్రమాదం, హెచ్చరించాడు బ్రహ్మం. ప్రమాదాలేమిటో అదివరకే జరిగిపోయినాయి. అంతకంటే ఇంక ముందు జరిగేవేమీ ఉండవు. మనం ఇల్లు వదిలిపెట్టి వచ్చింది ఇతరులను మోసగించటానికి కాదు, బ్రతుకు తెరువు చూసుకోవటానికి. ఆ ప్రయత్నంలో అనేకం చేయించాము. నేను మొదట్లో చాలా గాబరా పడ్డాను. నిజానికి చెప్పాలంటే నేను స్వతహాగా దుర్మార్గుణ్ణి కాదు. నీకు తెలుసు ఆ విషయం. నాకు దొంగతనం నేర్పావు, రంగుతనం నేర్పావు, సునాయాసంగా హత్యలు చేయించావు. నాలో నీతి నియమాలు లేకుండా చేశావు. నేను మానసికంగా ఎంత బాధపడుతున్నానో, కుంగి కృషించానో నాకు తెలుసు. కానీ తర్వాత నాలో నేను సమాధానపడ్డాను. నాకు అంత ధైర్యం, సాహసం ఎట్లా వచ్చినాయో తలుచుకుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఆనాడు గుప్పుడు మెతుకులు పెట్టని ఈ లోకం నన్ను హర్షించింది, ఆదరించింది, కాపాడింది. ఎందువలన? నేను చేసిన పనుల వలన. నేను మొద్దుబారిపోయాను, బండరాయి అయిపోయాను. ఇక నాకు దిగులు లేదు. కానీ నువ్వు మారిపోవటం నాకు వింతగా ఉంది. తన ఆవేదనను చెప్పుకున్నాడు బ్రహ్మం. నువ్వింతవరకు చేసిన పాపాలన్నిటికీ నేనే బాధ్యుణ్ణి. శిక్ష ఏదైనా ఉంటే నేనే అనుభవించాలి. పరలోకంలో కూడా నేను నరకం పాలవుతాను. నీకేమీ అంటవు. ఇప్పుడు నాకు కావలసింది మనశ్శాంతి. పశ్చాత్తాపడే రోజు వచ్చింది. నేను అంతకంటే చేసేదేమీ లేదు కూడా. నేను నిరంజనరావుకు తీరని అన్యాయం చేశాను. మైకంలో పడిపోయి ఘోరమైన పాపాన్ని చేశాను. చేసిన తప్పులు చెప్పుకుంటే పోతాయి అంటారు. నేను నా నిజ స్వరూపాన్ని బయటపెట్టి ప్రజల ముందర ధైర్యంగా నిలబడతాను. వారు ఎలాంటి శిక్ష వేసినా నాకు ఇష్టమే. ఈ బాధను భరించలేను. నా శరీరం దహించుకుపోతుంది. నాకేదైనా ఉపాయం చెప్పు. గురుస్వామికి ఉద్రేకం ఎక్కువైపోతుంది. ఎన్ని ఘోరాలు చేసినా, ఎంత మోసగించినా, ప్రజల్ని ఎంత దోచుకున్నా నువ్వు వాళ్లకు మహోపకారం చేశావు. వాళ్ళ విశ్వాసానికి నువ్వు చిహ్నంగా నిలబడ్డావు. వాళ్లకు భక్తితో పాటు మనశ్శాంతి కూడా ప్రసాదించావు. నిన్ను ప్రత్యక్ష దైవంగా కొలుస్తున్నారు. ఇప్పుడు చేసిన పాపాలు చాలు. ఇంకా వాళ్ళను సర్వనాశనం చేద్దామని ప్రయత్నం చెయ్యొద్దు. వాళ్ళకు ఈ మాత్రం శాంతినైనా మిగలని. నువ్వొక్కడివే ఎంత బాధపడ్డా పర్వాలేదు. నీ మూలాన ఈ ప్రజలకు ఇంకా ఏ విధమైన ఇబ్బందులు కలిగించడం నాకు ఇష్టం లేదు. నీ జీవితం ఇట్లా వెళ్ళిపోవాల్సిందే. నువ్వు మళ్ళీ మారటానికి వీల్లేదు. నేను ఒప్పుకోను, నిక్కచ్చిగా చెప్పాడు బ్రహ్మం. నేనే స్వయంగా వెళ్ళి, నేను తత్వవేత్తను కాదు, యోగిని కాదు, మానవ మాతృణ్ణి. మిమ్మల్ని మోసగించాను, అపచారం చేశాను. నన్ను క్షమించమని వేడుకుంటాను. అప్పుడేమవుతుంది? గురుస్వామికి పిచ్చి ఎక్కిందని అనుకుంటారు. ఎవరూ నీ మాటలు నమ్మరు. ఒకవేళ వాళ్ళట్లా అనుకోకపోతే నేను ప్రచారం చేస్తాను, నీకు పిచ్చి ఎక్కిందని. అప్పుడేమంటావు? నువ్వు అంత పని చేయగల సమర్థుడివే, నాకు తెలుసు. సందేహమేమిటి? నువ్వు నాకు నేర్పిన విద్యలో ఇది ఎన్నో వంతు. నాకు కలిగిన విశ్వాసానికి, నాలో జీర్ణించుకుపోయిన సాహసానికి ఇది ఎన్నో వంతు. ఇవాళ నేను ఇక్కడ కూర్చోకపోతే నువ్వు లేవు. నీ అస్తిత్వం కేవలం నా మీదే ఆధారపడి ఉంది.
నిన్ను ఇంత గొప్పవాణ్ణి చేసింది నేను. అహం అంటే నేను. నేనంటే బ్రహ్మాన్ని. అది గుర్తుంచుకో. నువ్వివాళ ఏమీ చెయ్యలేవు. నా అనుమతి లేందే ఒక్క అడుగు ముందుకు గాని వెనక్కు గాని వెయ్యలేవు. నిశ్చయంగా చెప్పేశాడు బ్రహ్మం. అది నేను కాదనటం లేదు. కానీ నాకేదో మార్గం చూపించమని అడుగుతున్నా అంతే. నేను ఇంకా ఈ ముసుగు బ్రతుకులోనే ఉండిపోలేను. నా మతి పోతుంది. ఇక్కడి నుంచి ఎట్లాగైనా సరే బయటపడే మార్గం ఆలోచించు. నాకేమీ తోచటం లేదు. నేను అన్నీ ఆలోచించే ఉంచాను. సమయం వచ్చినప్పుడు చెబుతాను. అంతవరకు ఓపిక పట్టు అభయమిచ్చాడు బ్రహ్మం. ఏమిటి బ్రహ్మం నువ్వనేది? నాతో చెప్పటానికేమిటి? ఎందుకు దాపరికం? నువ్వు చాలా వింతగానూ తమాషాగానూ మాట్లాడుతున్నావు. నాకు అర్థం కావటం లేదు. విడమిచ్చి చెప్పు ప్రాధేయపడ్డాడు గురుస్వామి. అదిగో నిరంజనరావు గారు వస్తున్నారు. కొంపతీసి మనింటికే వస్తున్నట్టున్నాడు. ఆ అవును, ఇటువైపే వస్తున్నాడు. ఇవాళ ఎవరినీ ఇక్కడికి రావద్దని చెప్పాము. మరి ఆయన వస్తున్నప్పుడు మనం వద్దనటమా ఏమిటి? నువ్వు గదిలో మామూలుగా కళ్ళు మూసుకుని ధ్యానంలోనే ఉండు. ఆయన సంగతి నేను చూసుకుంటా. నిరంజనరావు అక్కడికి రానే వచ్చాడు. బ్రహ్మానికి నమస్కారం చేశాడు. కుడిచేయి అరచేతిని అతని తల మీద ఉంచి ఆశీర్వదించాడు బ్రహ్మం. నిరంజనరావు తల పైకెత్తి బ్రహ్మం ముఖంలోకి చూశాడు. ఆయన వర్చస్సు గాంభీర్యం బ్రహ్మాన్ని గడగడలాడించినాయి. ఒక్క క్షణం తబ్బిబ్బయి అట్లాగే కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోయాడు. గురుస్వాముల వారిని కలవాలని వచ్చాను అన్నాడు నిరంజనరావు. వారు లోపల నిష్టలో ఉన్నారు. ఇవాళ ఎవరినీ కలవరు. అందుకనే భక్తులనెవరినీ కూడా ఇటువైపు రావద్దన్నాం. నేను ఆయన భక్తుణ్ణి ఎన్నటికీ కాను. ఇప్పుడు ప్రశాంతంగా ఉందని ఆయన్ను తీరిగ్గా కలవచ్చని వచ్చాను అంతే. కావచ్చు కానీ ఆయన్ను కలవటానికి ఇది సమయం కాదని మనవి చేస్తున్నా. సమయాలు నాకు తెలుసు. ఎవరు ఏమిటో నాకు పూర్తిగా తెలుసు. నన్ను కేవలం అమాయకపు భక్తుడిగా నెట్టైనక్కర్లేదు. నేను వారితో మాట్లాడటానికే వచ్చాను. మాట్లాడి తీరుతాను. ఆయన మామూలు మనిషి కాడు. అనన్య సామాన్యమైన వ్యక్తి. ఆయన గొప్పతనం నాకు తెలుసు. దగ్గరుండి ఆయన్ను అర్థం చేసుకోలేకపోయారు మీరు. నేను దూరాన ఉండి అంతా అవగాహన చేసుకున్నాను గంభీరంగా అంటున్నాడు నిరంజనరావు. ఆయన మాట్లాడుతుంటే బ్రహ్మానికి మూర్ఛ వచ్చినంత పని అయింది. ఏమీ అనలేకపోయాడు. తన వెంట లోపలికి తీసుకువెళ్ళాడు. నమస్కారము అన్నాడు నిరంజనరావు. నన్ను క్షమించండి. అజ్ఞానంలో ఏవేమిటో అనుకున్నాను. నిందించాను. మానసికంగా బాధపడ్డాను. క్షోభపడ్డాను. ఒక సమయంలో ఆవేశం వచ్చింది. మిమ్మల్ని గురించి బాహాటంగా ఏవో చెబుదామనుకున్నాను. కానీ నా తప్పును నేను తెలుసుకున్నాను. పశ్చాత్తాపడ్డాను. మిమ్మల్ని క్షమాపణ వేడుకోవటానికి వచ్చాను. మీరు దైవస్వరూపులు. అశేష ప్రజానికానికి మళ్ళా అస్తికత్వం మీద నమ్మకం కుదిర్చారు. విశ్వాసానికి మించినది మరొకటి లేదు. ప్రజలలో పాపభీతిని కలుగచేశారు. ఇంత గొప్ప పనిని ప్రతి వ్యక్తి చెయ్యలేడు. ఏదో దైవ ప్రేరణ ఉండబట్టే ఇలాంటి మంచి పని చేయగలిగారు. అంతకంటే ముఖ్యమైనది నా భార్య లలితాదేవికి అచంచల విశ్వాసాన్ని కలుగచేశారు. దానికి నేను కృతజ్ఞత చెప్పుకోవటానికే ఈనాడు మీ దగ్గరికి వచ్చాను. వస్తాను. నిరంజనరావు లేచి నిలబడ్డాడు. గురుస్వామి కూడా అప్రయత్నంగా లేచాడు. బ్రహ్మం నోట మాట రాలేదు. నిరంజనరావు వెనక్కి తిరిగి సూటిగా తన ఇంటికి వెళ్ళిపోయాడు. గురుస్వామి కొద్ది క్షణాలు కొయ్యబారి నిలబడిపోయాడు. విన్నావా ఆయన మాటలు? సరిగ్గా నేను అన్న ముక్కలే ఆయన అన్నాడు. నిజం అంతే. కళ్ళార్పుతూ మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాడు గురుస్వామి. అయితే ఏం చేయమంటావు? ఇప్పుడు నేనేమి చెయ్యాలి? నా కంఠానికి చుట్టూ ఎవరో తాడు బిగిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఉక్కిరిబిక్కిరిగా ఉంది. నాకేమీ తోచటం లేదు. నిరంజనరావు మాటలను బట్టి ఆయనకు మన విషయాలు తెలిసినట్లుగా కనబడుతుంది. తీవ్రంగా రొప్పుతూ ఆవేదన పడుతున్నాడు గురుస్వామి. ఆయనకు అన్నీ తెలిసే హెచ్చరిక చేయటానికి వచ్చాడు. పైకి మాత్రం కృతజ్ఞత చెప్పుకోవటానికి వచ్చానన్నాడు. కానీ కృతజ్ఞత దేనికి అని నోట్లోనే అనుకున్నాడు గురుస్వామి. ఏం బ్రహ్మం అట్లా చూస్తావు? ఇప్పుడు మనం చేయవలసిన కర్తవ్యం ఏమిటి? అన్నీ చెబుతాను. రేపు శివరాత్రి. అయితే తొందర పెడితే ఎట్లా? ప్లాన్ అంతా వేసి ఉంచాను. ఏమిటి? నన్ను చిత్రవధ చేయక చెప్పేదేమిటో సూటిగా చెప్పు. ఈ ఒక్క రాత్రి ఓపిక పట్టు. తెల్లవారితే అంతా నీకే తెలుస్తుంది. నలుగురు వస్తారు. వాళ్ళ ముందరే చెబుతాను. నీ మానసిక సంక్షోభం తీసివేసే ఉపాయం ఆలోచించాను. గంభీరంగానూ నిబ్బరంగానూ అన్నాడు బ్రహ్మం. నువ్వింతగా మారిపోతావని అనుకోలేదు. నా ముందరే అట్లా మాట్లాడుతున్నావు. ఏమిటా రహస్యం? నాతో చెప్పకపోవటానికి కారణం ఏమిటి? ఏం చేయదలుచుకున్నావు? నిలవేసి అడుగుతున్నాడు గురుస్వామి. బ్రహ్మం మాత్రం చలించలేదు. సమాధానం చెప్పటం లేదు. గురుస్వామికి ఎటూ తోచటం లేదు.
బ్రహ్మంతో గట్టిగా మాట్లాడి నిర్వచించుకునేటట్టు కనబడలేదు. బ్రహ్మం చేతిలో ఖైదీ అయిపోయానే అని వాపోతున్నాడు. గురుస్వామికి ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. గదిలో అటు ఇటు పచాలు చేస్తూనే ఉన్నాడు. ఆ గదిలోంచి బయటికి వెళ్ళటానికి కూడా వీలుపడలేదు. ఎవరైనా చూస్తారేమోనన్న భయం ఒకవైపు బాధిస్తుంది. మరొకవైపు బ్రహ్మం ఏదో ఉపాయం ఆలోచించానని ఈ బాధల నుంచి తప్పించుకోవచ్చని అంటున్నాడు. అది ఏమై ఉంటుందా అని ఆరాటం. బళ్ళున తెల్లారింది. ఇక మామూలుగా జనం వచ్చేస్తున్నారు. బ్రహ్మం లోపలికి వెళ్ళి గురుస్వామిని తీసుకువచ్చాడు. ఆయన వేదిక మీద కూర్చున్నాడు. ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో చేతులు జోడించారు. రోజు మాదిరిగా ఆయన అభయహస్తం చూపించటం మరిచిపోయాడు. బ్రహ్మం సంజ్ఞ చేశాడు. గురుస్వామి బిత్తర చూపులతో తత్తరపడిపోతున్నాడు. బ్రహ్మం ఇక ప్రారంభించాడు. తల్లులారా, తండ్రులారా, మీరు ఇన్నాళ్లుగా గురుస్వాముల వారిని సేవించి మీ భక్తి శ్రద్ధలను ప్రదర్శించారు. మేము మీకు ఏమాత్రం సేవ చేయగలిగినా అది ఈశ్వరేచ్ఛే అని భావిస్తున్నాము. మేము మానవ మాతృలము, అంటే మనము మానవ మాతృలము. గురుస్వాముల వారి స్థాయికి రావటం, అంత పరిపక్వ దశ పొందటం ఈ జన్మలో సాధ్యం కాదు. వారినే నమ్ముకుంటూ వారి అడుగుజాడలలోనే నడుస్తున్నాం. వారి ఆశీర్వాదం పొందుతున్నాం. కానీ రేపటి నుంచి ఈ భౌతిక కాయంతో వారు మనకు కనబడరు. ఈ రాత్రి 12 గంటలకు గురుస్వాముల వారు శ్రీవైకం పొందుతున్నారు. ఈ విషయం మీ అందరికీ చెప్పమని వారి ఆజ్ఞ అంటూ కళ్ళు తుడుచుకున్నాడు బ్రహ్మం. ప్రజల్లో కలవరం, ఆందోళన బయలుదేరినాయి. అయితే స్వాముల వారు ఇక మనకు కనబడరా? చాలామంది కన్నీళ్లు కార్చారు. వేదిక మీద కూర్చున్న గురుస్వామికి తల గిర్రున తిరుగుతుంది. ఇది కళా నిజమా? బ్రహ్మం ఎందుకిట్లా అంటున్నాడు? ఏం జరగబోతుంది? ఇంత దారుణానికి కూడా తయారవుతాడా? ఇప్పుడు చెయ్యాల్సిందేమిటి? ఇవన్నీ గురుస్వామిని గాబరా పెట్టేస్తున్నాయి. ఇంకా ఏదో బ్రహ్మం చెప్పుతూనే ఉన్నాడు. భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూనే ఉన్నాడు. కానీ అవేమీ వినిపించటం లేదు. ఆ క్షణానే గుండె ఆగినంత పనైంది. ఇప్పుడు స్వాముల వారు లోపలికి వెళ్ళి తపస్సులో ఉంటారు అన్నాడు బ్రహ్మం. గబాలున వేదిక నుంచి లేచి గురుస్వామి తొట్టుపాటుగా లోపలికి వెళ్ళాడు. వచ్చిన వాళ్ళందరినీ సాగనంపి బ్రహ్మం లోపల ప్రవేశించాడు. బ్రహ్మం, ఏమిటి నీ ఉద్దేశం? నే చెప్పాగా, అందరి ముందరే చెప్పాను. దీనిలో రహస్యం ఏముంది? ఆయన వైపు తిరిగి చూడలేదు బ్రహ్మం. అయితే నువ్వు నన్ను కూడా హత్య చేస్తావన్నమాట, రౌద్రంగా అన్నాడు గురుస్వామి. నాకెందుకు ఆశ్రమ? నీకు కావాలంటే ఆ బంగారం, ఆ డబ్బు నువ్వే తీసుకుపో. నాకేమీ అక్కర్లేదు. డబ్బు కోసం నేను ఈ పని చేస్తున్నాననుకుంటే నువ్వు చాలా పొరపాటు పడ్డావు. నాకు కావాలంటే ఈనాడు 2 డబ్బు వస్తుంది. ఇదొక లెక్క కాదు. మరి దేనికి? అదివరకే చెప్పాగా, ఇంకా ప్రజల్ని ఏమాత్రం హింసించటం నేను చూడలేను. వాళ్లకు విముక్తి అంటూ ఉండాలి. ఇన్నాళ్ళు ఓపిక పెట్టి ఊరుకున్నాను. నీలో తీవ్రమైన మార్పు వచ్చింది. చేసిన పాపాలకు పశ్చాత్తాప పడాలనే కోరిక కలగటమే వాళ్ళని ఇంకా దోచుకోవటానికి అవకాశం ఇస్తుంది. వాళ్ళ విశ్వాసాన్ని, భక్తిని, శ్రద్ధను పాడు చేయటం నాకేమాత్రం ఇష్టం లేదు. ఈ అర్ధరాత్రి నువ్వు శివైక్యం పొందాల్సిందే. ఇది తప్పదు. గురుస్వామి నిర్విండైపోయాడు. ఇంతకాలం ఇన్ని పనులు చేసింది దేనికోసం? ఎవరికోసం? గట్టిగా అరిచాడు గురుస్వామి. ప్రజల కోసం. వాళ్లకు నమ్మకం కుదిర్చావు. నువ్వు వచ్చిన పని అయిపోయింది అంతే. నేను వచ్చింది అందుకా? వచ్చింది దేనికైనా కానీ చివరికి పర్యవసానం ఎట్లా వచ్చింది. దానికి మనమెవరం బాధ్యులం కాము. నాకీ శిక్ష ఎందుకు అర్థం కావటం లేదు. ఇది శిక్ష కాదు, నీకు విముక్తి. నువ్వు క్షోభపడుతూ ప్రతిక్షణం కుంగిపోతున్నావు. ఇది నేను చూసి భరించలేను. నువ్వు ఇముడ్చుకోలేవు. కాదు, నేను సమాధాన పడతాను. చేసినవన్నీ తప్పులని బాధపడను. ఇట్లాగే గడుపుదాం. గడువు కూడా దాటిపోయింది. అందరి ముందు బాహాటంగా చెప్పేశాను. ఈ రాత్రి అది జరగకపోతే మళ్ళీ ప్రజల్లో విశ్వాసం సడలిపోతుంది. ఇది మాత్రం జరగకూడదు. అయితే అర్ధరాత్రి ఆత్మహత్య. సునాయాసంగా పోయే ఏర్పాటు నేను చేశాను. ఇదిగో మందు. గుప్పెట్లో సీసా చూపించాడు. ఆత్మహత్య ఘోర పాపం. గురుస్వామికి ముచ్చెమట్లు పోసినాయి. మనం చేసిన పాపాల్లో ఇదెన్నో వంతు. బ్రహ్మం గుప్పెట మూసేశాడు. ఇదే ఆయనకు సమాధానం. అంతే. అంతా గాఢంగా నిద్రపోయే సమయం. కానీ ఆనాడు శివరాత్రి అవటం వలన ఇళ్లల్లో దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. గురుస్వామి ఆశ్రమం చుట్టూ అనేక మంది జనం గుమిగూడి ఉన్నారు. గుళ్ళో గంటలు గణగణా మోగుతున్నాయి. శివశివ అనే మాటలు ప్రతి నోటా వినబడుతున్నాయి. జనం ఆదుర్దాగా అటూ ఇటూ అలసటగా తిరుగుతున్నారు. అందరి కళ్ళు గురుస్వాముల వారి గది మీదే కేంద్రీకరింపబడినాయి.
దేనికోసమో వేచి ఉన్నట్లు నిరీక్షిస్తున్నట్టు ఆదుర్దాగా నోళ్లు సగం తెరుచుకుని కళ్ళు బాగా తెరుచుకుని నిశ్చలంగా చూస్తున్నారు. నిద్రమత్తు వదుల్చుకుని బలంగా గంటలు కొడుతున్నారు ఎక్కడో. అందరూ 1, 2 అంటూ 12 గంటలు లెక్క పెడుతున్నారు. 12 అయింది అని నిట్టూర్చారు. అమాంతం తలుపులు తెరుచుకుని గాబరాగా బ్రహ్మం బయటికి వచ్చేశాడు. కాళ్ళు చేతులు గజగజలాడుతున్నాయి. మహాజనులారా, గురుస్వాముల వారు శివైక్యం పొందారు. గొక్క తిప్పుకోకుండా అనేసి అక్కడే కూలబడిపోయాడు బ్రహ్మం. దూరాన్నించి 2 లాంతర్లు పట్టుకుని హడావిడిగా వచ్చారు. ఇక్కడ జనాన్ని చూసి విస్తుపోయారు. స్వాముల వారెక్కడా? అమ్మగారికి మగపిల్లాడు కలిగాడు ఆవేశంగా అన్నారు. లలితాదేవి గారికా? అందరూ సంతృప్తిగా నిట్టూర్చారు. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.